సరిగ్గా వాళ్ళకి చేరడం లేదు. సో ఈ ఆవిర్భావ సభ గురించి మీరందరూ ఈ కమ్యూనికేషన్ దయచేసి పర్సనల్ గా తీసుకుని మన ఈ ఆవిర్భావ సభని రేపు రాబోయే కాలాలు మర్చిపోకుండా ఏం చేసాం, ఎలా మనం ప్రజల్లో ఉన్నామని తెలియజేయడం కోసం ఆయన చాలా బలంగా ఒక సంకల్పంతో ఈ ఆవిర్భావ సభ అనేది పెట్టడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఎలా కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ సంతోషాన్ని తర్వాత కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి సూత్రానికి విరుద్ధంగా మనం పనిచేయకూడదనే ఆసక్తిలో ఉన్నారు. కానీ మన కార్యక్రమం ప్రిపేర్ చేస్తాం. రేపు 14 సభ అనేది మనం చాలా జరుగుతారు. సంస్థాగతంగా పార్టీ ఎప్పుడైతే డెవలప్ కాదో ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది అక్కడ టీడీపీ వాళ్ళు వచ్చి మనకి ఏది గౌరవం ఇవ్వట్లేదు. ఎవరైతే వాళ్ళ పోటీ చేస్తాం మనకి సరైన స్థానం వస్తుంది. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసినంత వరకు కూడా ఈ గ్రౌండ్ లెవెల్ మెకానిజం అనేది ఒక సిస్టమేటిక్ గా పనిచేసినట్టు చూడమని మీకు అందరికీ కూడా మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టాము. కాబట్టి వీళ్ళు కొన్ని యాక్టివ్గా తీసుకుంటున్నారు. మేము అన్ని బస్సులు బస్ చేస్తాం. మా సభలో కూర్చున్న వాళ్ళందరూ కూడా కొంచెం ఒక 10 నిమిషాల్లో ప్రెస్ మీట్ అయిపోతుంది. ఈ మీటింగ్కి ఈరోజు జనసేన పార్టీ తరఫున నియోజకవర్గం తాలూకా టీఓసీలు, అలాగే మండల్ ప్రెసిడెంట్స్, అలాగే జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ఈరోజు 14న జరిగే సభకి ఈ 7 నియోజకవర్గాల నుంచి ఎలా తరలి వెళ్ళాలి, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషను, ఫుడ్, అలాగే ప్రచారం ఎలా చేయాలి సభ గురించి అన్నది ప్రత్యేకంగా మాట్లాడుకోవడం జరిగింది. ఈ సభ 2024 ఎన్నికల తర్వాత 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ సాధించిన విజయం తర్వాత జరుగుతున్న విజయోత్సవ సభ. ఈ సభకి సుమారు 20 లక్షల మంది తరలి వచ్చే దిశగా జరుగుతుందని అందరం కూడా భావిస్తున్నాం. అంతకన్నా ఎక్కువ వచ్చినా అందులో ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే జనసేన పార్టీ అభిమానులు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం అంతా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన త్యాగం, ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన తరిమి కొట్టడానికి ఆయన చేసిన వ్యూహం, ప్రజల తరఫున ఆయన చేస్తున్న పోరాటం, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ప్రజలందరూ ఈరోజు హర్షిస్తున్నారు. కాబట్టి ఈ విజయం తర్వాత జరుగుతున్న ఈ విజయోత్సవ సభకి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాల్సిందిగా నేను ఈరోజు మా నాయకులతో కలిసి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను. ఖచ్చితంగా ఇది మనం అందరం వెళ్ళి విజయవంతం చేయాల్సిన సభగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోమని చేయాల్సినదిగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చేయడం జరిగింది. అలాగే కాకినాడ వేదికగా చిత్రాడలో జరుగుతున్న ఈ విజయోత్సవ సభకి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా సమావేశాన్ని అందిస్తూ సుమారు 500 మందితో వివిధ కమిటీలని పార్టీ వేయడం కూడా జరిగింది. అందరూ కూడా ప్రత్యేకంగా ఈ సభ గురించి పాటుపడుతున్నారు. ఈ వారం అంతటా కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే 2014 నుంచి పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తని రికగ్నైజ్ చేసేటట్టుగా ఈ సభ జరుగుతుంది. ప్రతి ఒక్కరి కష్టం ఇది. ఈరోజు మనం అధికారంలోకి రావడం, మనం విజయాన్ని ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం అని ఆయన మా అందరికీ పిలుపునివ్వడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సభ గురించి బాధ్యతగా తీసుకొని పని చేస్తాం. ఈ సభని విజయవంతం చేస్తాం. అలాగే విజయనగరం జిల్లా నుంచి 7 నియోజకవర్గాల నుంచి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందరం కలిపి ఒక 4-5 పాయింట్లు పెట్టుకొని ఆ పాయింట్ల దగ్గర మేము అరేంజ్ చేసిన బస్సులు కానీ, అలాగే ట్రాన్స్పోర్టేషన్ కార్లు కానీ, అలాగే మిగిలిన వెహికల్స్ కానీ అన్నీ కలిసి
జనసేన జెండాలు కట్టుకొని ఒక విజయోత్సవ ర్యాలీగా చిత్రాడకి అందరం కూడా ఆ రోజు తరలి వెళ్ళడానికి అందరం డిసైడ్ చేసాం. ఖచ్చితంగా దీన్ని ఒక రిప్రజెంటేషన్ చేస్తూ విజయనగరం నుంచి ఒక విజయోత్సవ ర్యాలీగా మేము అందరం వెళ్తామని కూడా ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరుగుతున్నది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.